తుని మండలంలో పెద్దయిన రోడ్ షో జన నీరాజనాల నడుమ సూపర్ హిట్ అయింది. చేపూరు, మర్లపాడు, రాజుపేట, చిన్నవేలంపేట, సీతయ్యపేట తదితర గ్రామాల్లో యనమల రోడ్ షో అదర్స్. యనమల ఓ ప్రపంచనం. ఆయన వచ్చాడు. ఇక ఉమ్మడి అభ్యర్థి యనమల దివ్య విజయం ఏకపక్షమే. పల్లెలు ఓట్ల గనిగా మారాయి. క్యాడర్ అంతా ఒకటే మాట. అందరూ యనమల వెంటే అడుగులు కలిపారు. గ్రూప్ల కుంపటి రాజేసిన పిట్టల దొరల పనైపోయింది. ఈగోలు లేవు, వైరాలు లేనే లేవు. తమ్ముళ్ళందరూ కలిసికట్టుగా సూపర్ 6 పథకాలు చేతపట్టారు. దివ్యమ్మకు విజయ మణిహారం అందించి తుని ఎప్పటికీ యనమలకు పెట్టని కోటని చాటి చెబుతామని తమ్ముళ్ళు అంటున్నారు. మనం పబ్లిష్ చేస్తాం. దాంట్లో మన వాళ్ళందరూ కూడా తయారవుతే చేస్తాం. అదేవిధంగా మీరు చూశారు కదా, ఎస్ఐ విగ్రహాన్ని పెట్టారు. పాపం ఎస్ఐ విగ్రహం కలుస్తూ ఉండేవాడు. నాకు వచ్చి ఏ ఊరంటే చేపూరు అనేవాడు. ఒకసారి మొదట్లో వచ్చాడు, ఒకసారి ఏ ఊరు నుంచి వచ్చావు ఎస్ఐ అంటే చేపూరు నుంచి వచ్చావని ఆవిడకి కూర్చొని విషయాలు మాట్లాడా. పాపం కొన్ని కారణాల వల్ల ఈరోజు మన మధ్య లేడు. అయినప్పటికీ కూడా వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలి. వాళ్ళు చదువుకుని ట్రైనింగ్ అయ్యి ఎస్ఐ ఎట్లా పోలీస్ ఆఫీసర్ ఎలా అయ్యాడో అలాగే కుర్రవాళ్ళు కూడా బాగా చదువుకోండి. మీకు ఉద్యోగాలు ఇప్పించడంలో నేను అనేక రకాలుగా మీకు సేవ చేస్తా అనేది కూడా, మీకు సహాయం చేస్తా అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మీ అందరినీ కూడా మహిళలు కూడా ఉన్నారు. మహిళా శక్తి సంవత్సరానికి 20,000 రూపాయలు మీకు ఇవ్వటానికి రాష్ట్ర మన తెలుగుదేశం పార్టీ కూటమి నిర్ణయించింది. వీళ్ళు 16,000 ఇస్తా ఉన్నారు, కానీ 16,000 కూడా సరిగ్గా ఇవ్వలేదు, అందరికీ ఇవ్వలేదు. రేపు మన వాళ్ళందరికీ కూడా మొత్తం అందరికీ కూడా మన నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క మహిళకి 20,000 రూపాయల చొప్పున ఒకటి ఇవ్వడం. అదేవిధంగా 3 గ్యాస్ స్టవ్లు, గ్యాస్ సిలిండర్లు 3 ఉచితంగా ఇవ్వడం. అదేవిధంగా మహిళలకి ఎవరైతే పిల్లల్ని చదివించుకుంటున్నారో ఒక్కొక్క పిల్లవాడికి సంవత్సరానికి పిల్లవాడు కానీ 1,500 రూపాయలు. ఎంతమంది పిల్లలు ఉన్నప్పుడు కూడా ఇస్తారు. అలా అని అంతమందిని కనకండి, మళ్ళీ కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది. అంచేత ఏంటంటే 102 వాళ్ళు ఎవరైతే చదివించుకుంటారో వాళ్ళకి ఒక్కొక్కరికి 1,500 రూపాయలు సంవత్సరానికి. ముగ్గురు ఉంటే ముగ్గురికి 15,000, ఒక్కొక్కరికి ముగ్గురు అంటే 45,000 వస్తుంది. ముగ్గురు ఉంటే, ఇద్దరు ఉంటే 30,000 వస్తుంది. ఆ విధంగా మీకు వస్తుంది. ఇది కాకుండా మహిళలకి ప్రత్యేకంగా 20,000 రూపాయలు సంవత్సరానికి వస్తుంది. ఇది కాకుండా 3 గ్యాస్ సిలిండర్లు వస్తాయి. ఇది కాకుండా మీకు బస్సు ప్రయాణాలు ఎక్కడ చేసినా ఫ్రీగా ఉంటుంది. ఎందుకంటే మంచి కార్యక్రమాలు చేసేటువంటి ఏ పార్టీ ఉండదు, ఏ ప్రభుత్వం ఉండదు. మీరు తెలుగుదేశాన్ని నమ్ముకుని చేయండి. అదేవిధంగా కుర్రవాళ్ళకి ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకేమో 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాల్లో ఇస్తాం. ప్రతి సంవత్సరం కూడా 1,00,000 ఉద్యోగాలు ఇస్తారు. దాంట్లో మన వాళ్ళకి చాలామంది బీసీల రిజర్వేషన్ ఉంటుంది, ఓసీలకి రిజర్వేషన్ ఉంటుంది, ఎస్సీలకి రిజర్వేషన్ ఉంటుంది, ఎస్టీలకి రిజర్వేషన్ ఉంటుంది. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వస్తాయి. ఎవరికైనా ఒకవేళ ఉద్యోగం రాకపోతే కూడా 3,000 రూపాయల నెలకి నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం జరుగుతుందనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఈ 2 కాకుండా మనం చూస్తే మళ్ళీ ఎవరైనా చిన్న వ్యాపారాలు చేసుకుంటే వాళ్ళ పెట్టుబడి ఎంత పెడుతున్నారో దాంట్లో 10 లక్షల వరకు కూడా 10% వరకు కూడా వాళ్ళకి ప్రభుత్వం తరఫున ధన సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఆ విధంగా యువతని 3 రకాలుగా ఆదుకోవడం, మహిళలను 5 రకాలుగా ఆదుకోవడం. రైతులకు కూడా 20,000 రూపాయలు సంవత్సరానికి. రైతుకి అతను పండించేటువంటి పంటకు సరైన ధర రావడం లేదు కాబట్టి రైతు కూడా 20,000 రూపాయలు కూడా ఇస్తాం. అదేవిధంగా మంచినీళ్ళ కార్యక్రమం, ప్రతి ఒక్కరికి కూడా మంచినీళ్ళు అందేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ విధంగా మనం చేస్తున్నాం. కానీ రూలింగ్ పార్టీ, ఇప్పుడు ఉన్నటువంటి అధికారంలో ఉన్న పార్టీ దోపిడీ. బహుశా మీ దగ్గర చెరువులు ఉన్నాయేమో, చెరువుల్లో మట్టి దోసేశారు, గట్ల మీద మట్టి దోసేశారు. అదేవిధంగా సముద్రం ఇసుక దోసేశారు. మొత్తం అన్నీ కలిపి 1,000 కోట్లు సంపాదించినటువంటి నాయకుడు ఈ నాయకుడు. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్లు సంపాదిస్తే 1,000 కోట్లు మన నియోజకవర్గాల్లో నాయకులు సంపాదించారు. ఈనాడు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళు. అంచేతంటే ఎంత డబ్బులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉండేటువంటి డబ్బు తరగదు. అంచేత ప్రజల ఆస్తి దోచేసినటువంటి నాయకులు రేపు వచ్చి రూపాయి 2 రూపాయలు ఇవ్వటానికి చూస్తారు. వాళ్ళు 100 కోట్లు సంపాదించారు, 1000 కోట్లు సంపాదించారు. మీకు ఇచ్చేది 100 రూపాయలు ఇస్తామంటారు, లేకపోతే 200 ఇస్తామంటారు. వీటికి మోసపోకండి. మనం ఇప్పటికే మోసపోయారు. మన 2019 ఎలక్షన్లో మోసపోయారు. ఆ మోసపోవడం వల్ల ఈ దౌర్భాగ్య పరిస్థితి ఈ రాష్ట్రంలో ఏర్పడింది. మళ్ళీ మోసపోకండి. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ సొంత డబ్బు కాదు, ప్రజల యొక్క డబ్బు. అది ఏం చేద్దాం, మట్టి ఎవరిదండి? ఒక రైతు చెరువులో మట్టి తీసుకోవాలంటే వాళ్ళకి లంచం ఇవ్వాలట. లేకపోతే ఒక ఇల్లు కట్టుకోవాలంటే
దాని పర్మిషన్ ఇవ్వడానికి లంచం ఇవ్వాలట. ఇది నేను ఎక్కడ చూడలేదు. ఆ విధంగా వీళ్ళు సంపాదించినటువంటి డబ్బు తప్పకుండా నేను ఒకటే మనం చేస్తాను, మీకు ఇవ్వడమే కాదు, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ లోకల్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైతే ప్రజల డబ్బు దోచేశారో ఆ డబ్బునన్నీ కూడా తిరిగి రాబట్టి మళ్ళీ ప్రజలకి రైతాంగానికి పంచడం అనేది మీకు సందర్భంగా మనం చేస్తున్నాం. చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టారు, నా మీద కూడా పెట్టారనుకోండి. ఒక కేసు నా మీద పెట్టిన కేసు తెలుసు కదా మీకు. ఒక పెళ్ళికి వెళ్ళి అక్షంతలు వేసాను. అక్షంతలు వేస్తే నేను రాజప్ప గారు అక్షంతలు వేస్తే ఎస్సీ అట్రాసిటీస్ కేసు పెట్టారు అక్షంతలు వేసినందుకు. సరే అదే అయింది అనుకోండి. అందుచేత తప్పుడు కేసులు ఏవైతే చాలామంది మీద విధ్వంస చర్య, అందరికీ తప్పుడు కేసులు పెట్టి బెదిరించినటువంటి చర్య, ప్రజాస్వామ్యంలో ఎవరికి బెదరవలసినటువంటి అవసరం లేదు. ఇది మన ప్రజాస్వామ్యం అనేటువంటి ఉదాహరణతో మీరందరూ కూడా ఓట్లు వేయాలి. అంచేత మీరందరూ కూడా చూస్తే ఎవరెవరి మీద తప్పుడు కేసులు పెట్టారో ఆ కేసులన్నీ రేపు మనవరాగానే తీసేస్తామనేది కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం. అంచేత దోపిడీ విధానాన్ని అరికట్టడమే తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం, పవన్ కళ్యాణ్ గారి యొక్క లక్ష్యం, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ యొక్క లక్ష్యం. ఈ కూటమి లక్ష్యం ఒకటే, పేదవాళ్ళని రక్షించి పేదరికం నుంచి బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో కష్టమైనప్పుడు కూడా రేపు ఈ పథకాలన్నీ కూడా 100% అమలు జరుపుతాం అనేది కూడా మరి మీకు అందరికీ సందర్భంగా మనం చేస్తూ ఎంతో ఓపికగా మీరందరూ కూడా కూర్చొని. అలాగే మన టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మొదలైన తర్వాత ఈ పార్టీకి ఉన్నంత అత్యంత బలం మరింత ఎక్కువైంది. అలాగే తునిలో దివ్యమ్మ గారిని అత్యధిక మర్యాద గెలిపించి అక్కడ దాడిచెట్టి రాజా గారిని గద్దె దించడానికి ప్రజలు రెడీగా ఉన్నారు. అతను చేసే ఇసుక మాఫియా, అలాగే మట్టి మాఫియా దందాలు కూడా చాలా విపరీతంగా పెరిగిపోయి జనాలు ఇబ్బంది పడి ఉన్నారు. అలాగే ట్రాక్టర్ వాళ్ళు, జేసీబీ వాళ్ళు కూడా అందరూ కూడా చాలా ఇబ్బందికరంతో ఉండి అతన్ని ఎప్పుడు తరిమి కొడదామని చెప్పి చూస్తున్నారు. మాకు ఈసారి తుని నియోజకవర్గంలో 20 నుంచి 30 వేలు మెజార్టీగా గెలిపించుకున్నాం. మేము అందరూ సిద్ధంగా ఉన్నాం. 1983 నుంచి కూడా చేపూర్ అంటే టీడీపీ కంచుకోట. అలాగే దివ్యమ్మ గారు మాకు ఇవాళ వచ్చి ఇక్కడ ప్రోగ్రాం సక్సెస్ చేసినందుకు మేము చాలా ఆనందంగా, యలమ రామకృష్ణ గారు, దివ్యమ్మ గారు వచ్చి ప్రోగ్రాం పెట్టినందుకు చాలా ఆనందపడుతున్నాం. ఇప్పుడు కూడా ప్రజలు టీడీపీ వెంట ఉంటారని చెప్పేసి నిరూపిస్తాం ఈసారి ఎన్నికలకి. అలాగే అత్యధిక మెజార్టీని ఇచ్చి చేపూర్ నుంచి కూడా దివ్యమ్మ గారిని అసెంబ్లీకి పంపిస్తామని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, మన చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలని ప్రచారం చేయడం కొరకు, తర్వాత మన ఎమ్మెల్యే అభ్యర్థి గారి యొక్క గెలుపు కోసం మా యొక్క గ్రామ ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా వేచి ఉన్నారండి ఓటు వేయడానికి. మా ఊరిలో అత్యధిక మెజార్టీ తెచ్చడానికి ఈసారి మేము చాలా కృషి చేస్తున్నామండి. చాలా తునిలో కూడా మా దివ్య గారికి 15,000 మెజార్టీ పైన తెచ్చి 15,000 నుంచి 20,000 మెజార్టీ పైన తెచ్చే అవకాశం ఉందండి సార్. మేము దివ్య గారిని మా సొంత ఆడబడితో చూసుకుంటూ మేము గెలిపించడానికి చాలా కృషి చేస్తున్నామండి. ప్రతి గ్రామంలోనూ ప్రతి తునిలో కూడా అందరూ చాలా ప్రచారం చాలా జోరుగా జరుగుతుందండి. తర్వాత దివ్య గారు వచ్చిన మన ప్రెస్ మీట్లు కూడా ఆవిడ మాటలకు మహిళలు కానీ యువత కానీ చాలా ఆకర్షితులయ్యారండి. ఆ మాటలు కానీ ఇంకా మాకు మెజార్టీ పెరిగే అవకాశం కూడా ఉంది. మా గ్రామ ప్రజలు కూడా చాలా ఉత్కంఠగా ఉన్నారండి. మా టీడీపీకి, జనసేనకి ఓటు వేయడానికి చాలా ఆదృతగా ఉన్నారండి. మీరు ఎప్పుడు ఎలక్షన్లు వస్తాయి, ఎప్పుడు మా దివ్య గారిని, జనసేనని గెలిపించుకుందామని చాలా ఉత్కంఠగా వేచి ఉన్నారండి. ఈ 3 పార్టీల కలయిక వల్ల ఒక ఆంధ్రప్రదేశ్ అంతా మహా ప్రజాగళమే ఎత్తుతూ ప్రతి ఒక్కరు మనసుల్లో గుండెల్లో కూడా టీడీపీ, జనసేన, బీజేపీ 3 పొత్తు రావడంలో మన రాష్ట్రం ఎంతో డెవలప్ అవుతుంది. మన చంద్రబాబు నాయుడు గారు పెట్టిన పథకాలు, సూపర్ సిక్స్ పథకాలు అన్ని కూడా మహిళల్ని ఆకట్టుకున్నాయి. ఒక చదువుకునే విద్యార్థులు కూడా, ప్రతి ఒక్క విద్యార్థి కూడా బాబు గారు వస్తే రాష్ట్రం బాగుపడుతుంది, ప్రతి యువతకి ఉద్యోగాలు వస్తాయి అనే కాన్సెప్ట్ తో ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా, ఎప్పుడు ఓట్లు వేద్దామా, ఎప్పుడు అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్న ఉద్దేశంతో ఉరకలేస్తూ ఉన్నారు యువత అంతా. ఇలాంటి సమయంలో మాకు ఈ ప్రజల్ని ప్రచారం చేయడానికి వెళ్తుంటే మాకు ఎంతో తృప్తి కలుగుతుంది. మా రాష్ట్రం అంతా బాగుపడితే మేము ఎంతో ఆశిస్తున్నాము. అలాగే ప్రజలు కూడా ఎప్పుడు వస్తాయని ప్రభుత్వం ఎదురు చూస్తున్నారు. అందుచేత మేము చెప్పేది ఏంటంటే, గతంలో జరిగిన ఎన్నికల కంటే ఈ సంవత్సరం ఈ 2024లో జరిగే ఎన్నికలు మహా అద్భుతం సృష్టించాలని ఆశిస్తున్నాం.